భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. శ్రీదేవి భాగవతం. దేవీ నవరాత్రులు 5వ రోజు కథ. వ్యాసుడు చెప్పిన సృష్టి వివరణ. జనమేజయుడు వ్యాస మహర్షితో సూర్యవంశపు చంద్రవంశపు రాజుల పరిచయమును కోరగా, వ్యాసుడు, రాజా, విష్ణు భగవానుని నాభికమలము నుండి బ్రహ్మ ప్రకటితుడయ్యను. ఆ బ్రహ్మకు భగవతి వరములను ఒసగను, సృష్టి చేయుటకు సమర్థుడయ్యను. మానవ సృష్టి యందు అతనికి సఫలత లభించలేదు. బ్రహ్మ 7 మానసపుత్రులను ఆవిర్భవింపజేసెను. మరీచి, అంగిరసుడు, అత్రి, వశిష్ఠుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు అను పేర్లతో ఆ మానసపుత్రులు ప్రసిద్ధులైరి. బ్రహ్మ యొక్క రోషము నుండి రుద్రుడు, ఒడి నుండి నారదుడు, బొటన్వేలు నుండి దక్ష ప్రజాపతి ఉదయించిరి. సనకాది మానవ పుత్రుల ఆవిర్భావము జరిగెను. ఎడమ చేతి బొటనవేలు నుండి దక్షుని పత్ని ప్రకటిత అయ్యెను. వీరిని అనియు అసిక్ని అని పిలిచెడివారు. దక్ష ప్రజాపతి వీరిని గర్భము నుండి 5,000 పుత్రులను ఆవిర్భవింపజేసెను. నారదుడు ఆ కుమారులను చూచి, ఈ పృథివి ఎంత పొడవు వెడల్పు కలిగి ఉన్నదో తెలుసుకొనకనే మీరు ప్రజలను సృష్టించు కార్యములను ఎట్లు పూనుకొనుచున్నారు? మీరు పృథివి యొక్క పరిమితిని తెలుసుకొనుడు అనగా దక్ష కుమారులకు హర్యక్షులు పృథివిని గురించి తెలుసుకొనుటకు బయలుదేరిరి. కొందరు తూర్పుకు, దక్షిణమునకు, పడమటి దిశకు, ఉత్తర దిశకు బయలుదేరిరి. తన కుమారులు వెళ్ళిపోవటను చూచి దక్షుడు కోపముతో నారదునకు శాపమొసగను. దక్షుడు నారదునితో, నీవు నా కుమారులను నశింపజేసితివి, నేను నిన్ను నశింపజేయుదును. ఈ పాపమునకు నీవు కూడా గర్భమునందు ఉండెదవు అనగా, నారదుడు వీరిని గర్భము నుండి ప్రకటితుడయ్యను. మరియు దక్షుడు వీరిని గర్భము నుండి 60 మంది కన్యలను ఉత్పన్నం చేసెను. 13 కశ్యపునికిచ్చి వివాహం చేసెను. 10 మంది కన్యలను ధర్మునకు, 27 చంద్రునకు, 20 భృగువునకు, 4 అరిష్టనేమికి ఇచ్చి వివాహం అనరించెను. 20 కన్యలను అంగిరసకు ఇచ్చి వివాహం చేసెను. సకల దేవతలు, మానవులు ఈ కన్యల పుత్రులు, పౌత్రులే. ద్వేషముతో రగిలిపోవచ్చు పరస్పరము శత్రుత్వమును పెంచుకొనుచుండెరి. మాయ అందరినీ మోహమున పడవేయును. మాయ అందరినీ మోహమున పడవేయును. శర్యాతి కథ. సుకన్య చవనుల వివాహం. జనమేజయుడు వ్యాసునితో సూర్యవంశపు రాజుల వంశావళిని కోరగా అతడు చెప్పసాగను. బ్రహ్మ మొదట భగవతి జగదంబను ధ్యానించుచు 10,000 సంవత్సరములు తపమనరించెను. మరీచి నుండి కశ్యపుడు జన్మించెను. దక్ష ప్రజాపతి యొక్క 13 కన్యలను కశ్యపుడు వివాహమాడెను. దేవతలు, దానవులు, యక్షులు, సర్పగణములు, పశువులు, పక్షులు ఆయన నుండి జన్మించెను. దీనినే కాశ్యప సృష్టి అని చెప్పుదురు. దేవతలలో శ్రేష్ఠుడు సూర్యుడు. ఆయన పేరు వివస్వంతుడు. ఈ వైవస్వత మనుము నుండి సూర్యవంశము వృద్ధి చెందెను. మొదట ఇక్ష్వాకుడు ఉదయించెను. నాభాగుడు, దృష్ట, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంసుడు, నృగుడు, దిష్బ, కరుషుడు, వృషద్రుడు వీరందరూ మనుపుత్రులుగా ప్రసిద్ధి చెందిరి. ఇక్ష్వాకునకు 100 మంది పుత్రులు కలిగిరి. అందు వికుషి శ్రేష్ఠుడిగా భావింపబడును. నాభాగుని కుమారుడు అంబరీషుడు. ఈతడు ధర్మజ్ఞాని, సత్యవాది, ప్రజాపాలకుడు. ద్రష్టునకు దార్శుడు జన్మించెను. క్షత్రియుడయ్యను. బ్రాహ్మణుడిగా పరిణితి చెందెను. ఆయన ద్వారా బ్రాహ్మణ కర్మలు జరుగుచుండెను. శర్యాతి నుండి అకర్తకుడు జన్మించెను. అకర్తకునికి సుకన్య పుత్రికగా జన్మించెను. సుకన్యను నేత్రహీనుడగు చవనునికిచ్చి వివాహం చేసెను. సుకన్య వలన చవనునకు అంధత్వము తొలగిపోయెను. అశ్విని దేవతలు నేత్రములను ప్రసాదించిరి. వ్యాసునితో జనమేజయుడు,
అంధుడైన మునీంద్రునకు తన కుమార్తెనిచ్చి వివాహం చేసెను అని చెప్పితివి. మునీంద్రుడు నేత్రహీనుడని తెలిసి కూడా వివాహము అనరించుటకు సమంజసం ఎట్లగును అనగా వ్యాసుడు చెప్పసాగను. శర్యాతి వైవస్వత మనువు కుమారుడు. అతనికి 4,000 మంది భార్యలుండిరి. నగరమునకు కొద్ది రూపములో మానస సరోవరము అనే సరస్సు కలదు. ఆ సరోవరమునకు సమీపముననే చవను ముని నివసించుచుండెను. తన మనస్సును ఏకాగ్రమనర్పాతలంచి తపస్సును ఆరంభించెను. భగవతి జగదంబను ధ్యానించుచుండెను. సుకన్య బాల్య చాపల్యమున తన సఖియలతో చవనమునిని సమీపించెను. ముని యొక్క శరీరము చెదపురుగులకు నివాసమయ్యెను. ఆ పుట్ట రంధ్రముల నుండి 2 జ్యోతులు కనిపించెను. ముళ్ళును తీసుకుని పైన ఉన్న మట్టిని తొలగించసాగను. ఇక్కడ ఏదో మెరేచున్నది అనుకుని ఆమె ఆ ముని నేత్రములను ముళ్ళుతో పొడిచెను. కళ్ళు పొడవబడగా మునికి అపారమైన కష్టము కలుగసాగను. రాజు శర్యాతి మిగులితుడయ్యను. సుకన్య తండ్రితో, నేను ముళ్ళుతో గుచ్చుట వలన ఇదంతయు జరిగి ఉండవచ్చును, దీనికి కారణం నేనే అని తలపోసెను. సఖీలతో అడుగుకొనుచు ఆ వల్మీకమును గాంచి తిని అందు 2 రంధ్రముల నుండి జ్యోతి రూపమున నాకు కనబడగా వాటిని ముళ్ళుతో గుచ్చి తిని. అప్పుడు అక్కడ హాహాను ఒక మందస్వరము కూడా వల్మీకము నుండి వినిపించెను అని చెప్పగా సుకన్య వలననే మునికి అవమానం జరిగినదని తలచి వెంటనే శర్యాతి పుట్ట దగ్గరకు పరిగెడెను. మహారాజు చవనమునీంద్రుని చూచి మునీంద్రునికి సాష్టాంగ ప్రణామము చేసెను. బ్రాహ్మణోత్తమ, నా కుమార్తె అజ్ఞానమున ఈ విధంగా చేసినది, ఆమె అపరాధమును క్షమింపుడు అని కోరెను. చవనుడు రాజుతో, నేనెప్పుడునూ ఏమాత్రము కోపించను. నీ పుత్రిక నాకు కష్టమును కలిగించను. వృద్ధాప్యము నన్ను ఆవహించినది. అంధుడనగు నాకు ఎవరు సేవ చేసెదరు అనగా రాజు, మునివర, నేను మీ సేవకుగాను అనేక మందిని నియమించదను. ఈ అపరాధమును క్షమింపుడు అని కోరెను. చవనుడు, రాజా, నీ కన్యను నా సేవ కొరకు వినియోగింపుము. ఆమెతో ఉండి నేను తమమనరించుకుందును. నేను సంతుష్టుడైనచో మీ రాజ్య ప్రజలు సంతోషముగా కాలం గడిపెదరు. ఏ దోషము అంటదు. దీనికి కారణం నేను సంయమ స్వభావం కల తపస్విని అగుటయే అనెను. రాజు శర్యాతి మిగుల చింతించెను. కుమార్తెను ఇవ్వవలయునా వలదా అన్న ఏ విషయము అతని నోటి నుండి వెలువడలేదు. ఉదాసీనుడై తన ఇంటికి మరలిపోయాను. మంత్రులను పిలిపించి మీ అభిప్రాయంను తెలుపుడు. మునికి నా కుమార్తెనివ్వవలనా లేక దుఃఖము అనుభవించవలనా అని అడిగను. మంత్రులు, మహారాజా, భాగ్యహీనుడైన వ్యక్తికి మిగుల సుకుమారి అయిన సుకన్యనిచ్చుట ఎట్లు సముచితమగును? తండ్రియు మంత్రులను మిగుల దుఃఖితులై ఉన్నారని రాజకుమారి సుకన్య అవగతం చేసుకొనెను. తండ్రి, నేను ముని దగ్గరకు వెళ్ళెదను. నన్ను సమర్పించుకొని అతనిని ప్రసన్నం చేసుకొనుటకు ప్రయత్నించెదను అనగా సుకన్య పలుకులు విని రాజు శర్యాతి హృదయం ద్రవించెను. ఆమెతో, అమ్మా, నీవు మునీంద్రుడిని ఎట్లు సేవించగలవు? అతడు మిగుల వృద్ధుడు, విశేషముగా ముక్కోపి, సంపన్నుడైన యోగ్యుడైన వరునితో తన కుమార్తెకు వివాహం అనరించుట తండ్రి యొక్క కర్తవ్యము. నిన్ను ఒక గుడ్డివాని చేతులలో పెట్టుట నాకు సుతరాము ఇష్టము లేదు. సుకన్య తండ్రితో, వృద్ధుడు మునీంద్రుడు నా చేత భక్తిపూర్వకంగా సేవింపబడును. నేను సతీ ధర్మమును చక్కగా నెరుగుదును. నాకు భోగములందు అభిరుచియే లేదు అని చెప్పగా సుకన్య అభిప్రాయము తండ్రి ఆమోదించెను. మునీంద్రుని రాజు సమీపించి, స్వామి, నా కుమార్తె మిమ్మలను సేవించుటకు సంసిద్ధముగా ఉన్నది అని చెప్పి సుకన్య వివాహం మునీంద్రునితో జరిపించెను. శర్యాతి తన పుత్రికను మునీంద్రునకు అప్పగించి ఇంటికి తిరిగి వెళ్ళుటకు ఉద్యమించెను. అప్పుడు సుకన్య తండ్రితో, నా బట్టలు ఆభరణములు తీసుకుని వెళ్ళుడు, నాకు నారచీరుడు మృగచర్మము ఇచ్చి వెళ్ళుడు అనెను. నేను సౌందర్యవతియు యవ్వనవతి అయిన నా కుమార్తెను నేత్రహీనుడు వృద్ధుడైన మునికి అప్పగించితిని అని మీరెప్పుడూ చింతించవలదు. వశిష్ఠుని పత్ని అరుంధతి, అత్రి మహర్షి భార్యయుగ అనసూయ స్వర్గమున ప్రసిద్ధురాండ్రు. అట్లే నేను కూడా ప్రతిష్టకు పాత్రురాలు అగుదును అనగా సుకన్య మాటలు విని అతడు ఆమెకు వల్కల వస్త్రములు ఒసగను. సుకన్య వెంటనే ముని పత్నిగా
ఉండిపోయెను. కుమార్తెను అచటనే వదిలి శర్యాతి మంత్రులతో కూడి నగరమునకు వెళ్ళిపోయెను. సుకన్య పతిసేవ ఎందే కాలము గడుపుచుండెను. కాలమునకు తగినట్లు ఆహార పదార్థములు చేసి పెట్టి అతనిని సంతృప్తిని చేసేది. వేసవి కాలమునందు తాటి వీవెనతో చల్లగా విసరుచు భర్త సేవ యందు నిమగ్నురాలయ్యేది. చలిదినములందు కట్టెలను ప్రోగు చేసి ముని ఎదురుగా నుంచి అగ్నిని రగులుకొల్పేది. సుకన్య వలన అగ్నిదేవుడు అతిథులు సదా గౌరవింపబడుచుండేది. మిగుల హర్షముతో సర్వదా చవనమునికి సపర్యలు ఒనరించుచుండెను. ఒకనాడు సూర్యుని పుత్రులు అశ్విని దేవతలు చవనముని ఆశ్రమ సమీపమునకు వచ్చిరి. సుకన్యను చూచివారు, మేము సూర్యదేవుని కుమారులము, నీవు రెండవ లక్ష్మీదేవియా అన్నట్లున్నావు. ఈ భూమిపై నీ పాదములు మోపి భూమికే వన్న తెచ్చావు. నీ తల్లిదండ్రులెవరు, నీ పతిదేవుడెవరు అని అడుగగా, నేను మహారాజకు శర్యాతి యొక్క కుమార్తెను, చవనుడు నా పతిదేవుడు, నా భర్తకు కనులేవు, రాత్రింబవళ్ళు నా పతిదేవుని సేవ యందు పరురాలనై ఉన్నాను అని సుకన్య చెప్పింది. ఓం శ్రీ మాత్రే నమః. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.